మనస్సున మహిమగా నిలిచితివి. ఉన్నతమైన ప్రేమతో మనస్సున మహిమగా నిలిచితివి. కరుణా సాగర యేసయ్యా, యోగ్యత లేని పాత్రను నేను శాశ్వత ప్రేమతో నింపితివి. యోగ్యత లేని పాత్రను నేను శాశ్వత ప్రేమతో నింపితివి. ఒదిగితిని నీ కౌగిలిలో ఓదార్చితివి వాక్యముతో. ఒదిగితిని కౌగిలిలో ఓదార్చితివి వాక్యముతో. కరుణా సాగర ఉన్నతమైన ప్రేమతో మనస్సులు మహిమగా నిలిచితివి. ఉన్నతమైన ప్రేమతో మనస్సులు మహిమగా నిలిచితివి. కరుణా సాగర యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, మరి శుభవేళ ఈ రీతిగా మిమ్మల్ని అందరిని పలకరించడం చాలా సంతోషం. ఆశ్చర్యకరుడైన దేవుడు ఈ సంవత్సరమంతా మనల్ని ఆయన రెక్కల నీడలో దాచి విశేషమైన కృపను ప్రసాదించి మరొక్కసారి మనమంతా కూడా దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని కృపను బట్టి, ఆయన మన ఎడల చూపించిన వాత్సల్యమును బట్టి సజీవులుగా నిలిచి ఉండడం, ఆయన జన్మదిన శుభవేడుకను ఇలా ఉత్సాహంగా సంతోషంగా మనమంతా గడుపుకోవడం అనేది చాలా ఆశీర్వాదకరమైన అనుభవం. మన ప్రభు మన కొరకు తెచ్చిన రక్షణ గొప్పది. మన ప్రభు మనకిచ్చినటువంటి స్వతంత్రత గొప్పది. పాపపు బంధకాలలో నుంచి, నాశన కూపంలో నుంచి మన ప్రభు మనల్ని విడిపించి ఆశ్చర్యకరమైన తన కృపలో దాచి ఉంచి క్రీస్తు అనే బండ మీద మనల్ని ప్రభు నిలబెట్టాడు. అందుకే ఈ సంతోషం, అందుకే ఈ ఉత్సాహం. ఆయన రక్షణను తలంచిన ప్రతి క్షణం మనకొక పండుగ దినంలాగే ఉంటుంది. ఎందుకంటే మనం తప్పింపబడింది, మనం విమోచించబడింది, మనం రక్షింపబడింది అంత ఘోరమైన నాశన కోపంలో నుంచి మనం రక్షించబడ్డాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనక ఆయన లోకానికి ఒక మానవుని రూపంలో దిగివచ్చాడు. దేవాతి దేవుడై ఉండి ఆయన మానవుని స్వరూపము ధరించి రిక్తునిగా తనను తాను తగ్గించుకొని ఆయన ఈ లోకానికి దాసునిగా దిగివచ్చాడు. ఆయన జనన విధానమును కూడా మనం చూసినప్పుడు ఆయన పశువుల తొట్టిలో పరుండ పెట్టబడ్డాడు. ఎందుకంటే ప్రతి మానవునికి ఆయన చేరువ కావాలని, మానవునికి రక్షణ భిక్షను పెట్టాలని ఈ లోకానికి దిగివచ్చిన దేవుడు. గనుక ఆయన ఒక పశువుల పాకలో పరుండ పెట్టబడిన వాడై అందరికీ అనుకూలంగాను అందరికీ సమీపంగాను నా యొద్దకు రండి అన్నాడు. ఆయన యొద్దకు వచ్చేవారికి ఏ ఆటంకం లేని స్థానమందు
ఆయన ప్రత్యక్షమయ్యాడు. సర్వలోక జనులకు ఆయన చేరువ కావాలని ఆయన పిలిపించాడు. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి అన్నాడు. ప్రయాసపడి భారము మోయుచున్న వారులారా, నా యొద్దకు రండి అన్నాడు. ఆయన ఇచ్చిన ఆ పిలుపుకి మనం ఆయన యొద్దకు వెళ్ళడానికి ఏది ఆటంకం లేనంత ఆ స్థితికి ఆయన దిగి వచ్చాడు. యేసయ్య దగ్గరికి వెళ్ళడానికి ఏది ఆటంకం ఏమీ లేదు. అయ్యో, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే పదవి ఉండాలి అని కాదు, లేక ధనము ఉండాలి అని లేదు, లేకపోతే గొప్ప ఇంట్లో మనం పుట్టి ఉండాలి అని అసలే లేదు. అందరూ ఆయన యొద్దకు వెళ్ళొచ్చు. ఎవరైనా ఆయనను చూడవచ్చు, ఎవరైనా ఆయనను చేరుకోవచ్చు. ఇక్కడ ఒక మాట నేను మీతో చెప్పనా? ఎందుకు వెళ్ళాలి, ఎందుకు చేరుకోవాలి, ఎందుకు చూడాలి ఆయన్ని? మీరు పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదివినప్పుడు చక్కటి మాట అక్కడ వ్రాయబడి ఉంటుందండి. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయలు గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. ప్రియులారా, ఆయనను ఎందుకు చూడాలి, ఆయన ఎందుకు వెళ్ళాలి, ఆయన ఎందుకు చేరాలి? ఎందుకంటే ఇక్కడ చీకటిలో నడుచు జనులు అంటే మానవుడు చీకటిలో ఉన్నాడు. మనిషి చీకటి బ్రతుకుతున్నాడు. నేను మరలా క్రొత్తగా చెప్పాలనా? లేదండి. మనిషి యొక్క జీవితపు అనుభవాలలో ఏమాత్రం కూడా వెలుగు లేదు, ధైర్యం లేదు, స్థైర్యం లేదు. ఇంకా చెప్పనా, నీతి మంచి అనేది మానవుని యొక్క లోక సంబంధమైన జీవితంలో ఎక్కడ కనబడదు. ఈ గాఢాంధకారములో జీవించుచున్న నరునికి వెలుగును ప్రకాశించడానికి, వెలుగును చూపడానికి, వెలుగులో నడిపించడానికి, వారిపై వెలుగును విరజిమ్మడానికి, మరణ ఛాయలు గల దేశ నివాసుల మీద వెలుగును ప్రకాశింప చేయడానికి యేసుక్రీస్తు వెలుగై ఈ లోకానికి వచ్చాడండి. మీరు యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వాక్యంలో ఒక చక్కటి మాట, అదేంటంటే, యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఇండునని వారితో చెప్పెను. చూశారండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరు అనంటే ఆయన జీవపు వెలుగు. ఆయనను వెంబడించువాడు ఆ జీవపు వెలుగులో నడిపించబడతాడట. జీవపు వెలుగు, వెలుగులో ఇంకాస్త ఉన్నతమైన స్థానం చూడండి. జీవపు వెలుగు అంటే మనల్ని జీవింపచేసే, మనలో జీవాన్ని స్థాపించే. ఎందుకంటే మరణ ఛాయలలో ఉన్నవానికి ఈ వెలుగు కావాలండి. మరణ ఛాయలలో, చీకటిలో, అగాధంలో ఉన్న మానవాళికి ఈ జీవపు వెలుగు ఎంతో అవసరమండి. లేఖనంలో మరొక మాట కూడా మనం చదువుతాము, జీవించుచున్నవని పేరుకు మాత్రమే, కానీ నీవు మృతుడవు అని వాక్యం చాలా ఖండితంగా, కఠోరమైన మాటతో హెచ్చరిస్తుంది. బ్రతుకుతున్నాం, తిరుగుతున్నాము, తింటున్నాము, సంపాదించుకుంటున్నాం, రాబోయే తరానికి మిగలబెట్టే వెళుతున్నాం. కానీ జీవించుచున్న వ్యక్తి వలె, ఆ జీవము కలిగిన వ్యక్తి వలె ఆలోచించవలసిన దానిని ఆలోచిస్తున్నామా? నడవవలసిన మార్గంలో నడుస్తున్నామా? ఉండవలసిన స్థానం ముందు ఉండగలుగుతున్నామా? లేదు. కదలలేక, మెదలలేక నిర్జీవమైన వాటి యందు సతికలబడి ఉన్నాము. మనం లోకంలో ఉన్నప్పుడు వెలుగు అనే యేసుక్రీస్తు మన మీద ఉదయించాడు. వెలుగు అనే యేసుక్రీస్తు మన మీద ప్రకాశించాడు. ఆయనలో ఉన్న ఆ జీవపు వెలుగు మన మీద కూడా ప్రకాశించడం ప్రారంభమైంది. అవును కదా? వెలుతురు దగ్గరికి వెళితే ఆ వెలుతురు మన మీద పడుతుంది. ఒక లైట్ దగ్గరికి వెళితే ఆ లైట్ కాంతి మన మీద ప్రకాశిస్తుంది. నాకు యేసుక్రీస్తు అంటే ఇష్టం లేదండి, కానీ ఆ వెలుగు నాకు కావాలంటే ఎలా కుదురుతుంది? లైట్ దగ్గరికి నేను వెళ్ళనండి, కాకపోతే నాకు వెలుగు కావాలండి అంటే ఎలా కుదురుతుంది? నా ప్రియమైన సహోదరులారా, ఆయన ఈ లోకానికి వెలుగై వచ్చాడు. ఆ వెలుగు జీవపు వెలుగు, ఆ వెలుగు ఆశ్చర్యకరమైన వెలుగు. ఆ వెలుగు దగ్గరికి మనం వెళితే ఆ ఆశ్చర్యకరమైన వెలుగు మనలో ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకుని వస్తుంది. అసలు ఆయన వెలుగు అని అంటే
ఈ లోకం ఏమైనట్టు? చీకటి. ఎందుకు చీకటి అయినట్టు? వాక్యంలో మనం చదువుతాము, దేవుడు ఈ భూమిని, ఈ సృష్టిని అంతటిని ఆయన నోటి మాటతో కలుగు చేశాడు అన్నప్పుడు, ఆయన నోటి మాటతో ఈ సృష్టిని సృష్టించినప్పుడు ఆయన చీకటిగా దేనిని సృష్టించలేదే, చీకటి మయమైనట్లుగా ఆయన దేనిని కలుగు చేయలేదే. మరి ఎందుకు చీకటి అయింది అంటారా? ఆదికాండం 1వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు అక్కడ ఏముంటుంది? దేవుడు ఆకాశమును భూమిని కలుగు చేసెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అని రాయబడి ఉంది. ఇక్కడ కొంచెం మనం ఆలోచించాలండి. ఆయన కలుగు చేసినవన్నీ మంచివి 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 అని ముద్రలు వేశాడు కదా. మరి అలాంటప్పుడు ఇక్కడ ఈ వాక్యంలో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అని వ్రాయబడి ఉంది. నిరాకారంగా ఎందుకుంది? శూన్యముగా ఎందుకుంది? చీకటి జలములను కమ్మి ఉండెను అని వ్రాయబడి ఉంది. అసలు ఈ చీకటి ఎందుకు వచ్చింది? ఇవన్నీ మన మనసులో మెదలవలసిన మధురమైన ప్రశ్నలు. ప్రియులారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. మరి ఆయన ఈ భూమిని శూన్యముగాను చీకటిగాను సృష్టించాడా అంటే కానే కాదు. యెషయా గ్రంథంలో 45వ అధ్యాయం 18వ వాక్యంలో చక్కటి మాట ఉంటుంది, చూడండి. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగు చేసి దానిని సిద్ధపరిచి స్థిరపరచెను. నిరాకారముగా నుండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను. ఇక్కడ మనలో మెదిలిన ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. ఈ వాక్యం ఏమని చెప్తుందంటే, ఆయన భూమిని నిరాకారముగాను శూన్యముగా సృష్టించలేదు. ఆ భూమిని ఆయన సిద్ధపరిచి స్థిరపరిచి ఆ నివాస స్థలముగా ఉండునట్లు దానిని ఆయన కలుగు చేశాడట. అలాగైతే భూమి నిరాకారంగా శూన్యముగా చీకటిమయమై ఎందుకయింది అనంటే, ఈ ఆదికాండములో ఉన్న మొదటి మాటకి 2వ మాటకి ఆ మధ్య ఎంతో కాల వ్యవధి ఉన్నట్లుగా మనం గుర్తించాలి. ఆయన భూమిని కలుగు చేసినప్పుడు నివాసయోగ్యంగానే సృష్టించాడు. అయితే ఎప్పుడైతే సాతాను లేక లూసిఫర్ దేవుని సన్నిధిలో అవిధేయుడై లోపల అక్రమాన్ని పెంచుకొని ఆ సభాపర్వతముపై ఆయన సింహాసనమందు నేనెందుకు ఉండకూడదు అని లోపల అతిశయించి దేవుని సన్నిధిలో నుండి త్రోసివేయబడ్డాడో, ఈ భూమి మీద పడగానే ఈ సాతాను యొక్క సైన్యము వలన ఈ భూమి నిరాకారముగాను శూన్యముగాను, అంతేకాదు వానిలో ఉన్న చీకటి చేత కప్పివేయబడిందండి. ప్రియ సహోదరులారా, దేవుని తోటలో నుండి, దేవుని సముఖములో నుండి త్రోసివేయబడిన మానవుడు ఈ భూమి మీద ఈ చీకటిలో సంచరించవలసి వచ్చింది. ఇటువైపు సాతాను యొద్ద నుంచి, అపవాది యొద్ద నుంచి చీకటి వచ్చింది. ఈ మానవుడు దేవుని యొక్క వెలుగులో నుండి తప్పిపోయి తొలగిపోయి ఈ చీకటిలోనికి ప్రవేశించవలసి వచ్చింది. ఇప్పుడు మానవుని జీవితం అంతా చీకటిలో సంచరించవలసిన దుస్థితి ఏర్పడింది. అందుకే దేవాతి దేవుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ఎందుకంటే ఈ అపవాది యొక్క చీకటిలో సంచరించుచున్న మానవునికి వెలుగు కొరకై యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. లేకపోతే ఆయన ఈ లోకానికి రావాల్సిన పనేముందండి? ఆయన ఈ భూమి మీద అడుగు పెట్టవలసిన అవసరమేముందండి? ఇదిగో దారి తెన్నులు తెలియని పరిస్థితుల్లో అమాయకంగా అంధకారంలో సంచరించుచున్న తన సారూప్యమైన మానవుని ఆయన చీకటిలో చూడలేకపోయాడు. ఏది తినాలనో ఏది తినకూడదో, ఎక్కడ ఉండాలనో ఎక్కడ ఉండకూడదో, ఏది అవసరమో ఏది అనవసరమో తెలియక చీకటిలో దోబూచులాడుతూ ఉన్న తన స్వరూపమైన మానవుని చూచి ఆయన కనికరపడ్డాడు. ఏంటి ఈ చీకటిలో ఇలా సంచరిస్తున్నాడు, ఈ చీకటిలో ఇక్కడ నిలబడున్నాడు, ఈ చీకటిలో ఈ బ్రతుకుతున్నాడు, ఈ చీకటిలో ఇలా మగ్గిపోతున్నాడు, ఇప్పుడు ఏం చేయాలి, నా సారూప్యమైన ఈ నరునికి ఏం చేయాలి అని ఆయనే తన సొంత కుమారుడైన యేసుక్రీస్తుని ఒక వెలుగుగా ఈ లోకానికి పంపిస్తే, వెలుగై యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మతమై యేసుక్రీస్తు ఈ లోకానికి రాలేదు, లేక ఒక కులమై యేసుక్రీస్తు ఈ లోకానికి రాలేదు, లేకపోతే మరొక క్రొత్తదైన పద్ధతిని ఆయన నిరూపించడానికి స్థాపించడానికి ఈ లోకానికి రాలేదు సుమా. ఆయన జ్యోతిర్మయుడిగా
వెలుగై ఉన్న దేవునిగా, నిజమైన వెలుగు, సత్యమైన వెలుగు, ఆశ్చర్యకరమైన వెలుగు, అంతేకాదు జీవపు వెలుగై ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు. ఎవరైతే ఆయన యుద్ధకు వెళుతారో వారు కూడా వెలుగులో నడుస్తారు, జీవపు వెలుగై ఉంటారు. ఈరోజు నేను మీతో చెప్పగలిగిన సందేశం ఏంటంటే, యేసుక్రీస్తుని ఒక మతంలా చూడకు, యేసుక్రీస్తుని ఒక కులంలా చూడకు, లేక యేసుక్రీస్తుని ఒక నాయకునిగా చూడకు. ఆయన ఈ లోకానికి నీ కొరకు, నా కొరకు, మన కొరకు దిగి వచ్చిన వెలుగుగా చూడు. ఆయన వెలుగు, నీ బ్రతుకుని వెలుగుమయం చేసే దేవుడు. కులంలో, మతంలో దించేవాడు కాదు. ఆయన వెలుగు నీ బ్రతుకులోనికి ఆయన వస్తే, ఆ వెలుగు నీ జీవితంలో అడుగు పెడితే, నువ్వు వేసే ప్రతి అడుగు సాతాను ఉచ్చులలో, సాతాను బంధకాలలో నువ్వు పడుతున్న అగచాట్లు తొలగిపోతాయి. వెలుగులో నీ జీవితం నీకు అర్థమవుతుంది. వెలుగులో నీ జీవితం నీకు సంతోషాన్ని కలిగిస్తుంది. కనుక వెలుగై ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు యొక్క ఆ జన్మదిన శుభవేడుక మనకెంతో ఆనందం, మనకెంతో సంతోషం. ఆ వెలుగును మనలోనికి తీసుకుని వచ్చిన యేసయ్యకు కృతజ్ఞులమై బ్రతుకుదాం. చిన్న మాట చెప్పనా, ఇంత గొప్ప కార్యం చేసిన దేవుని స్తుతించి ఆరాధన చేద్దాం, ప్రభును మహిమపడతాం. అలాంటి కృప మీ అందరికీ నా ప్రభు ప్రసాదించుగాక. ఆమేన్. తలలు వంచండి. చిన్న ప్రార్థన. సత్యస్వరూపి అయిన ప్రభువా, మీకు వందనాలు. నీవు మహోన్నతుడవు, మహోపకారివి. మేము చీకటిలో ఉంటే, మేము అంధకారంలో మగ్గిపోతుంటే మా కొరకే ఈ లోకానికి దిగి వచ్చావు. నైనా మాకు వెలుగును ప్రసాదింపచేశావు, జీవపు వెలుగును మా మీద ప్రకాశింపచేశావు, ఆశ్చర్యకరమైన వెలుగును మా మీద ప్రకాశింపచేశావు. ఎందుకంటే మీరు సత్యమైన వెలుగు, నిత్యమైన వెలుగు గనుక మీరు మాకు అనుగ్రహించిన రక్షణ భిక్ష కొరకే శిరస్సు వంచి నమస్కరిస్తూ, నైనా చేతులెత్తి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. మీ నామము స్తుతింపబడును గాక, మీ నామము మహిమపరచబడును గాక, మీ నామము కొనియాడబడును గాక. ప్రభువా, మా జీవిత కాలమంతయు మిమ్మల్ని స్తుతించి, ఆరాధించి, మహిమపరిచి, నా తండ్రి, మీ పాదాల దగ్గర మేము మీ యొక్క రక్షణ కొరకై కృతజ్ఞులమై బ్రతుకుటకు సహాయం చేయండి. మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాను. ఎందరైతే రక్షణను తలంచి స్తుతిస్తున్నారో వారినందరినీ కూడా ఆశీర్వదించి దీవించమని అభాగ్యులమైన మాకు మీరు అనుగ్రహించిన ఈ గొప్ప రక్షణ కొరకే స్తుతి చెల్లిస్తూ, మీ నామాన్ని హెచ్చిస్తూ, మమ్మల్ని ఈ లోకంలో జీవించినంత కాలం ఈ జీవపు వెలుగులో, ఈ ఆశ్చర్యకరమైన వెలుగులో, ఈ నిత్యమైన వెలుగులో, ఈ సత్యమైన వెలుగులో మమ్మల్ని చేపట్టి నడిపించమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. మిమ్మలను, మీ కుటుంబాలను నా దేవుడు సమాధానముతో నడిపించునుగాక. ఆమెన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.